రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి చిన్న చిన్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే చక్కటి పరిష్కార మార్గము జ్ఞాపక శక్తి వృద్ధి చెందాలంటే. జ్ఞాపక శక్తి అందరిలోని కూడా జ్ఞాపక శక్తి ఉండాలి. ఈరోజు పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలోనైనా ఎవరిలోనైనా చక్కటి జ్ఞాపక శక్తి ఉంటే మరి చక్కటి విజ్ఞానం మరి మన పనులన్నీ కూడా సులువుగా అయిపోతూ ఉంటాయి. అలా జ్ఞాపక శక్తి చాలా మందిలో తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో విపరీతంగా జ్ఞాపక శక్తి ఈ రోజుల్లో తగ్గిపోతుంది. చదివింది మర్చిపోతూ ఉంటారు. టెన్షన్కో మరిదేనికో ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత తీరా పేపర్ ఇచ్చేసరికి చదివినవన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇలా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలా జ్ఞాపక శక్తి తగ్గకుండా చక్కగా వృద్ధి చెందాలి. మనం చదివినవన్నీ ఏదైతే మనం చూసింది చదివింది అంతా జ్ఞాపకం పెట్టుకోవాలంటే అంటే జ్ఞాపక శక్తి వృద్ధి పొందాలంటే మన చక్కటి పరిష్కారం ఏంటంటే ప్రతి బుధవారం కూడా మీరు ఉదయాన్నే లేచి విష్ణుమూర్తికి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టిన తర్వాత ఒక యాలక్కాయ అంటాం కదా, ఈ ఆవు నెయ్యితో విష్ణుమూర్తికి 2 ఒత్తులేసి దీపం పట్టి ఆ యాలక్కాయ ఆవు నెయ్యితో దీపం పెట్టిన దాంట్లో వేయండి. ఇది వేసిన తర్వాత మొట్టమొదట విష్ణుమూర్తికి దీపమైనా వెలిగించవచ్చు, లేదా గణేష్కి కూడా కొబ్బరి నూనెతో దీపం వెలిగించవచ్చు బుధవారం రోజు. మరి గణేశుడికి ఏమంటే ఇష్టం? నైవేద్యం అంటే ఇష్టం. కాబట్టి గణేశుడికి నైవేద్యం పెట్టినప్పుడు చక్కగా ఉండ్రాళ్ళు ఏదైనా పెట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తం అంటే 5 గంటల లోపే మీరు పని చేయాలి. ఉదయాన్నే లేచి చక్కగా గణేష్కి దండం పెట్టుకొని కొబ్బరి నూనెతో 2 ఒత్తులేసి గణేష్కి దీపం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఉండ్రాళ్ళు ఏదైనా బీపిండితో చేసిన ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. తర్వాత విష్ణుమూర్తికి దీపం పెట్టి అలాగే ఆ దీపం పెట్టినప్పుడు దాంట్లో ఒక యాలక్కాయ వేయండి. అలాగే కొన్ని పెసలు తీసుకోండి. బుధవారం రోజు 6 నుంచి 7 సమయం నోట్ చేసుకోండి. బుధవారం 6 నుంచి 7 సమయంలో ఆ పెసలు ఎవరికైనా బ్రాహ్మణుడికి గుడికి వెళ్ళి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఆ పెసలు చక్కగా పచ్చ కలర్ క్లాత్లో మూట కట్టి ఆ పెసల్ని ఒక 17 బుధవారాల పాటు దానం ఇవ్వండి. ఒక కిలోన్నర పెసలు దానం ఇచ్చినట్టయితే మరి మీకు ఏదైతే జ్ఞాపక శక్తి నశిస్తుందో చాలా వరకు అది వృద్ధి పొందే అవకాశం ఉంటుంది. అంటే తరచుగా మీరు విషయాలన్నీ కూడా మర్చిపోతుంటే, ఎగ్జామినేషన్కి చదువుకొని ఆ విషయాలు మర్చిపోతుంటే ఎగ్జామినేషన్ టైంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతే మరి చక్కటి పరిష్కారాలు ఇవన్నీ కూడా మరి విద్యార్థులు కానీ ఎవరికి కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికైనా కానీ ఈ చక్కటి పరిష్కార మార్గాలన్నీ కూడా ఉపయోగపడతాయి. మీరు అందరూ ఇవి నోట్ చేసుకొని పరిష్కార మార్గాలు అందరూ కూడా పాటించండి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. మరి మీరు దీనికి చేయవలసిందల్లా నా రైట్ సైడ్ ఉండే బటన్ని క్లిక్ చేయండి. అక్కడ ఉన్న రెడ్ బటన్ని క్లిక్ చేయండి. ఒక బెల్ని కూడా ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు కూడా పడవు. మరి ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్, వీక్షించండి రాజసుధా ఛానల్.